నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ శిక్షణ కార్యక్రమం ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేసవి శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాలీబాల్ ను సర్వ్ చేయడం ద్వారా శిక్షణను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో అద్భుతమైన క్రీడా నైపుణ్యం దాగి ఉంది. సరైన శిక్షణ ప్రోత్సాహం అందిస్తే కొత్తూరు వంటి గ్రామాల నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. ఇందుకూరుపేట మండలం నుంచి మంచి వాలీబాల్ క్రీడాకారులను తయారు చేయడమే మా లక్ష్యమన్నారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి జీవితంలో క్రమశిక్షణను, ఓటమిని తట్టుకుని నిలబడే ధైర్యాన్ని నేర్పుతాయి. ప్రతి విద్యార్థి ప్రతిరోజు కనీసం గంట సమయం క్రీడలకు కేటాయించాలి అని తెలిపారు. బాల్ పట్టుకోండి సార్. అలా ఎదురుగా మేము ఉన్నాం. షేర్ చేసుకోండి. సరిపో కూసుకోండి. షేర్ చేసుకోండి. సుధాకర్ నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ లక్ తీసుకొని ఇంకా తర్వాత పిల్లలు ఇంటికి తీసుకెళ్ళకూడదు. తరఫున పెద్దలు శ్రీనివాసరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇక్కడ వాలీబాల్ క్రీడలు నిర్వహించడం మే 1 నుంచి మే 30 వరకు, అంటే ఈ వేసవి కాలంలో పిల్లలు వారి యొక్క విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ యొక్క ఖాళీ టైంలో వాళ్ళ క్రీడల మీద మక్కువ చూపించాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా నిర్వాహకులు విజయానికి, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ రోజుకి 1 గంట కానీ క్రీడలు కానీ ఆడగలిగితే వారి యొక్క శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి వారు అన్ని సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు ఇచ్చేది ఒక క్రీడలని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మనం పొద్దున్నే స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, రాత్రి మళ్ళీ ఫోన్లు పెట్టుకున్నామా, చదువుకున్నామా, పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లో అలవర్చుకునే విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళు ఎన్నెన్నో సమస్యలు కూడా అధిగమించే ఆస్కారం ఉంది. అంతేకాకుండా క్రీడలను ప్రోత్సహించడం వల్ల క్రీడల వలన కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల మీద మక్కువ చూపించి, ముఖ్యంగా ఈ వాలీబాల్ అనేది చాలా మంచి క్రీడ. వాలీబాల్ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, అదేవిధంగా షటిల్ అయితేనేమి, ఇవన్నీ మంచి క్రీడలు. కాబట్టి ఈ క్రీడలని అందరూ రాణించి ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొని వారు విజేతలుగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కొత్తూరులో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కొత్తూరు నుంచి మన పవన్ రెడ్డి గారికి, అలాగే చెంచు కిషోర్ అన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న నాయకులందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన వాలీబాల్ ప్లేయర్స్కి ప్లస్ కొత్తూరు ప్రజలకి అందరికి కూడా నమస్కారం. అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన వేసవి శిక్షణ శిబిరాలు అనేది ప్రతి మండలాల్లో వాలీబాల్ ప్లేయర్స్ కానీ ఏదైనా క్రీడల్లో వాళ్ళ ప్రతిభ వెలికి తీయాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంపులు అనేది పెట్టడం జరిగింది. ప్రతి మండలాల్లో కూడా అన్ని గేమ్లకు సంబంధించి అందరూ కూడా రిజిస్ట్రేషన్లు అనేవి చేయించుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ప్లేయర్స్ కూడా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని సమ్మర్ క్యాంపుల్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే దానిలో భాగంగా మన ఇందుకూరుపేటలో మన కృష్ణకి ఈ క్యాంప్ ఇవ్వటం జరిగింది. అట్లాగే దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా క్రీడలు అనేవి
ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే పరిస్థితులు అవసరం. ఇప్పుడు ఉండే కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడా కూడా స్పోర్ట్స్ అనేది, గ్రౌండ్ అనేది లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ కోటా కూడా పెంచడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్లో కూడా పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి సీట్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇంటర్నేషనల్ ఆడి ఒలింపిక్స్ ఆడిన వాళ్ళకి డైరెక్ట్ డిఎస్పీ పోస్టులు ఇచ్చేస్తున్నారు. క్రికెట్లో కూడా మొన్న డిఎస్పీ పోస్టులు ఇచ్చేశారు. అట్లా క్రీడల వల్ల ఎంత ఉపయోగం ఉందనేది అందరికీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి క్రీడలు ముఖ్య ఉదాహరణ. ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభ వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపులు అనేది పెట్టడం జరుగుతుంది. స్కూల్స్ నుంచి పీఈటీలు ప్లేయర్స్ని గుర్తించి వాళ్ళు ఏ గేమ్కి సూట్ అవుతారనేది వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ గేమ్ ఆడిస్తూ ఉంటే ఈ సమ్మర్ క్యాంపుల్లో కూడా వాళ్ళకి బేసిక్స్ ఎవరు లెర్నర్ స్టేజెస్ ఏమున్నారో వాళ్ళకి బేసిక్స్ ఏమున్నాయో వాలీబాల్లో అప్పర్ హ్యాండ్ పాస్ కానీ, అండర్ హ్యాండ్ పాస్ కానీ, సర్వీస్ కానీ అవన్నీ నేర్పిస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేదానికి వాళ్ళ అవకాశం ఉంటుంది. స్కూల్ తరఫున టోర్నమెంట్కి వెళ్ళి ఆడుకునేదానికి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ మెరుగుపరుచుకునేదానికి అటాకింగ్లో కానీ, అలాగే బ్లాకింగ్లో కానీ, జంప్ అండ్ సర్వీస్ కానీ, ఇట్లాంటి డిఫెన్స్లో కానీ. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇందుకూరుపేట మండలంలోని ప్రతి గ్రామానికి 3 కిట్లు పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరికి కావాలన్నా సరే వాలీబాల్ నెట్, బాల్స్, అలాగే క్రికెట్ బ్యాట్స్, స్టెంప్స్, అన్ని కిట్స్ ప్రతి గ్రామానికి మినిమం 3 లేక పెద్ద గ్రామాలైతే 5 కిట్లు ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఇంకేమైనా క్రీడాకారులకి కిట్లు అవసరమైనా సరే దయచేసి మాకు తెలియజేస్తే మేము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కిట్లు క్రీడాకారులకి అందజేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మన మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో సమ్మర్ క్యాంప్ ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ ఈ ప్రాంగణం కానీ, ఈ స్కూల్ వాతావరణము చాలా బాగుంది. ఇక్కడ నాయకులు, మండల నాయకులు కానీ, చెంచుపోయిన యాదవ్ అన్న కానీ, కిషోర్ అన్న కానీ, మన పవన్ అన్న, ఇంకా వాళ్ళ టీం అంతా ఉన్నారు. మొత్తం కూడా ఈ ఏర్పాట్లకి సహకరించి ఇక్కడ కొత్తూరులో వాలీబాల్ క్యాంప్ జరపాలి, దానికి వెంకటకృష్ణ కోచ్గా ఉంటూ ఇవన్నీ చూస్తున్నారు. ఈ వాలీబాల్ అనేది నెల్లూరు జిల్లాలో అంతరించిపోయిన సమయాల్లో మన పి శ్రీనివాసరెడ్డి సిఐ గారు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ అయిన తర్వాత దానికి ముందు కూడా మినిమం ఒక 20 ఏళ్ల నుంచి ఈ వాలీబాల్ కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు. సార్ ఎక్కడ పని చేసినా కూడా వాలీబాల్నే ఆయన ధ్యేయంగా పెట్టుకుంటూ ఉద్యోగరీత్యా రాత్రుల్లో నైట్ డ్యూటీ చేసినా కూడా అర్లీ మార్నింగ్ 5 o'clock స్టేడియంలో ఉంటారు. అటువంటి చరిత్ర మన వాలీబాల్ చరిత్రలో కూడా లేదు. ఎవరు కూడా సీనియర్ ప్లేయర్స్ కూడా మేమందరం కూడా ఆడున్నాము. వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ టయానికి రారు. ఆయన 6 o'clockకి ఏసీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతూ అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేస్తూ ఎప్పుడు వాలీబాల్ గురించే ప్రాధాన్యపడుతుంటారు. ఆయన సొంత నిధులతో దరిదాపుగా ఒక 4-5 ఏళ్ల నుంచి టీములు పంపించడం, వాళ్ళని స్టేట్ లెవెల్ ఆడించడం, ఇది మన జిల్లాకి కావాల్సిన ప్రతి అవసరతలు. అలాగే ప్రతి స్కూల్లో ఎంతోమంది వరగలి స్కూల్లో ఒకసారి లాస్ట్ ఇయర్లో 30 బాల్స్ ఇచ్చినాం. ప్రతి స్కూల్లో ఏ పీఈటీ అడిగినా కూడా మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం తక్కువగా ఉన్నా కూడా సారు వాలీబాల్కి మేము ఈ ఊర్లో ఆడాలి అని అంటే నెట్, బాల్స్ ప్రొవైడ్ చేస్తూ చాలా అంటే కోఆపరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి సిఐ శ్రీనివాసరెడ్డి మన జిల్లాకు తొరగడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఆయనకి వాలీబాల్ అంటే పిచ్చి. డ్యూటీ చేస్తూ డిపార్ట్మెంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక గేమ్, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, లేకుంటే ఇట్లా వాలీబాల్, మనకి ఇంకా దుర్గాప్రసాద్ అని హాకీ ప్లేయర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు అన్నమాట మన పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ శ్రీనివాసరెడ్డి సార్ మాత్రము వాలీబాల్ గురించి ఎప్పుడు తప్పిస్తుంటారు. ఆయనకి వేరే ఇది లేదు. డ్యూటీ చేస్తూ వెంటనే మళ్ళీ వాలీబాల్కి ఎక్కడ కుర్తిపాళెంలో వాలీబాల్ కావాలన్నా ఇచ్చున్నాడు. ఎనమడుగులో పీఈటీ రమేష్ సార్కి కావాలని ఇచ్చున్నాడు. ఈ మధ్య మనకు నెల్లూరు జిల్లాలో బుచ్చి మండలంలో
మేడం గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీగా అండర్-14 స్టేట్ టోర్నమెంట్ జరిపాం. చాలా అద్భుతంగా జరిపారు సార్. అప్పుడు అక్కడ సిఐగా ఉన్నారు. అద్భుతం అంటే అక్కడ పీఈటీలను కానీ మన వాళ్ళని వచ్చిన వాళ్ళని చూస్తే అక్కడ ఎట్లా జరిగిందనేది తెలుస్తుంది. వాళ్ళు ఎక్కువ నిధులు వెచ్చించి లైట్లు వేపించి వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించి చాలా భారీగా చేశారు. అక్కడే ఎమ్మెల్యే గారి సహకారంతోనే బుచ్చిలో మేడమే ఆ టోర్నమెంట్ ఇప్పించడానికి కారణం కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తూరులో నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాలీబాల్ అనేది సహజంగా నగరాలకి పరిమితమైన క్రీడ అనేది నానుడి. ఎందుకంటే నగరంలో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి నగరంలోనే ఎక్కువ మంది ఆడతారు. కానీ నెల్లూరు జిల్లాలో వాలీబాల్ని ఆనవ రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు ఉన్న రోజులు వాలీబాల్ ఒక వెలిగింది. ఆ తర్వాత వాలీబాల్ నెల్లూరు నుంచి చాలామంది ప్లేయర్స్ ఆడినా కూడా వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల నెల్లూరులో వాలీబాల్ పట్టించుకోకుండా పోయిన సందర్భంలో మన నెల్లూరు జిల్లాకి సిఐ శ్రీనివాసరెడ్డి గారు రావడం, ఆయన వాలీబాల్ పై రావడం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కోచ్గా పనిచేసి నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత వాలీబాల్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేదానికి ఆయన విశేషంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఎస్ఐ స్థాయి నుంచి ప్రజెంట్ సిఐ స్థాయి వరకు పనిచేసినా కూడా ఆయన విధులు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టంగా ఉంటాయి. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన డ్యూటీ ఎంత సిన్సియర్గా చేస్తారో వాలీబాల్ కూడా అదే క్రమశిక్షణగా ప్రతి దగ్గర గూడూరులో పనిచేస్తే గూడూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ క్రీడాకారులకి మోటివేషన్గా చాలామందిని వాలీబాల్ క్రీడ వైపు మళ్ళీ ఇచ్చారు. అలాగే బుచ్చిలో పనిచేసిన, ముత్తుకూరులో పనిచేసిన, ముత్తుకూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఉండే క్రీడాకారుల్ని వాళ్ళని మళ్ళీ వాలీబాల్కి మళ్లించగలిగారు. అలాగే వాళ్ళ సొంత నిధులతో సహజంగా బయట మన జిల్లాలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ బయట జిల్లా నుంచి వస్తారు. ఇక్కడికి ఆయన వచ్చిన తర్వాత నేను ఎక్కడ పనిచేసి అదే నా సొంత జిల్లా అన్నట్టు క్రీడా నేపథ్యం ఉన్న చాలామంది అధికారులు వాళ్ళ జిల్లాల్లో క్రీడను డెవలప్ చేస్తుంటే శ్రీనివాసరెడ్డి మాత్రం నెల్లూరు జిల్లాలోనే నా సొంత జిల్లా, నేను పనిచేసే జిల్లా అని చెప్పి ఆయన సొంత డబ్బులతో వాలీబాల్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నేను బేసిక్గా కబడ్డీ ప్లేయర్ని. ఈ మండలంలో మొట్టమొదటి అకాడమీ ప్లేయర్ మల్లికార్జున, వాలీబాల్ అకాడమీ ప్లేయర్ మల్లికార్జున ద్వారా నాకు వాలీబాల్ క్రీడతో కానీ క్రీడాకారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంబంధాలను బట్టి నేను చూస్తున్నాను. అలాగే విఆర్సీలో మేము వాలీబాల్ టోర్నమెంట్ ఒకసారి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు స్టేడియంలో ఉన్న వాలీబాల్ కోర్టు ఒకప్పుడు అమితమైన దరిద్రంగా ఉండేది, నేను చూసేవాడిని. సార్ వచ్చిన తర్వాత వాలీబాల్ కోర్టుకి సొంత నిధులతో వాలీబాల్ కోర్టును బాగు చేసి అక్కడ వచ్చే వాకర్స్ని వాలీబాల్ వైపు ఆకర్షితులు చేసి, ఎందుకంటే వాళ్ళు వాలీబాల్ ఈరోజు మీరు చూడండి వ్యాపారవేత్తలు కాదు, కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ వాలీబాల్ ఆడుతున్నారు. దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు వాలీబాల్ ఆడే క్రీడాకారులకి వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. ఆయన వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే వాళ్ళందరినీ ఈ వాలీబాల్ క్రీడ వైపు మళ్ళించి వాళ్ళందరితో గేమ్ ఆడుతూ ఆయన ఎక్కడ డ్యూటీ చేసిన ఎంత చేసిన రాత్రి 1 గంట పడుకున్న ఉదయం 5 గంట గ్రౌండ్లో ఉంటాడు. అంత క్రమశిక్షణగా వాలీబాల్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వాలీబాల్ క్రీడ మారుమూల గ్రామాలకు కూడా వస్తుంది అంటే దానికి కేవలం శ్రీనివాసరెడ్డి సిఐ గారి కృషి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అటువంటి అధికారులు ఉన్న రోజులు వాలీబాల్ క్రీడకు మళ్ళా పూర్వవైపు వస్తుంది. ఆయన సొంత నిధులు పెట్టడమే కాకుండా దాతల నుంచి అనేక మంది దాతల నుంచి వాలీబాల్ క్రీడకి సాయం చేయిస్తున్నారు. ఈరోజు కొత్తూరు గ్రామానికి వాలీబాల్ ఫస్ట్ క్యాంప్ మనకి ఇది. సహజంగా ఇక్కడ కబడ్డీ జరగద్ది, కానీ ఈ సంవత్సరం వాలీబాల్ మన వెంకటకృష్ణ ఆధ్వర్యంలో వాలీబాల్ జరుగుతుంది. సార్ ఉన్న రోజులు వాలీబాల్కి ఇబ్బంది లేదు.